తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి వినయ్. నేను సుమంటి వినాయక్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కెరీర్ ఆస్ట్రాలజీ పరంగా ఉగాది నుంచి అంటే 2025 ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కెరీర్ పరంగా అంటే ఉగాది నుంచి వృషభ రాశి వారికి విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి. కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది. కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎందుకు పుట్టారో, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని, ఒక జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది. ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది. నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టానో, ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతానో అదే కెరీర్ అండి. ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి, ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము. అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో 2nd, 6th అండ్ 10th లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అయితే అవి సత్వ, రజస్, తమో గుణాలు, పైగా సర్వగుణంతో సహా. ముందుగా సత్వగుణం అనుకోండి. సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ, తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు, పురాణాలు చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అవ్వచ్చు, తత్వవేత్తలు అవ్వచ్చు, లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు. కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు, ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు. వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు. ఇంకా రెండవది రజోగుణ సంపన్నులు. వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు, తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు. తర్వాత ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండిటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే, ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు. ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక మూడవది తమోగుణ సంపన్నులు. ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కార్మికులండి, కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్, తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న వర్కర్లు, లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్సు, లేకపోతే ఇంకా అలా కష్టాన్ని నమ్ముకున్న రైతులు, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం మీదే బ్రతకాలి, కష్టం మీదే ఆధారపడి ఉంటారు. ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా, లారీ తోలుకునే వాళ్ళైనా, బస్ డ్రైవర్స్ అయినా, లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి. ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వీళ్ళకి సత్వ, రజస్, తమో గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పనిచేయగలరు, ఫిజికల్ యాక్టివిటీతో అయినా పనిచేయగలరు. రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు. ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము, దాంతోపాటు కొన్ని వ్యాపార సంస్థలు నడపడము, ఎంతోమందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైన వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు సర్వగుణ సంపన్నులు. ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ, ఒక బిజినెస్ పెట్టుకుని, ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ, ఇంకొక వ్యాపారము, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలా 4-5 పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా, వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు. సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని 2nd, 6th అండ్ 10th లార్డ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పొచ్చు. మరి ఎలా అండి, అంటే ఈ 4 గుణాల్లో వీరికి వృషభ రాశి వారికి విమెన్కి ఎక్కువగా ఏ గుణం ఉంటుంది,
ఎందులో వాడు రాణిస్తారు? ఈ వృషభ రాశి స్త్రీలు ఈ చెప్పిన 4 గుణాల్లో ఎస్పెషల్లీ సర్వగుణం అండి. అంటే ఎలాంటి పనినైనా చాకచక్యంగా చేయగలిగే వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళకి అమాత్య కారక గ్రహం ఏమవుతుందో తెలియదు, కానీ ఇంటర్నల్ జాతకంలో వీళ్ళకి డిఫాల్ట్గా ఏదైతే గోచారంలో 2nd and 6th 10th లార్డ్ వచ్చేసి 2nd లార్డ్ వచ్చి బుధుడు అవుతాడు, 6th లార్డ్ శుక్రుడు, దశమస్థాన అధిపతి శని అవుతారు. ఎప్పుడైతే 2nd లార్డ్ బుధుడు అవుతాడో వీరు వ్యాపార దిగ్గజాలుగా, అది కూడా చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు, పెద్ద స్థాయిగా కాదు, చిన్న చిన్న చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు, డేటా సెంటర్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు, టూరిజమ్స్లో హోటల్స్లో పనిచేసేవాళ్ళు, రెస్టారెంట్స్లో బార్స్లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న కిరాణా ప్రొవిజనల్ స్టోర్స్ పెట్టుకునే వాళ్ళు, లేకపోతే పాల వ్యాపారము, పెరుగు వ్యాపారం, చిన్న చిన్న ఐస్ క్రీమ్ షాప్స్ పెట్టుకునే వాళ్ళు, దాంట్లో వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు. అయితే ఇక 6th లార్డ్ వచ్చి శుక్రుడు అవుతాడు కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద, మోడలింగ్ కింద, ఫ్యాషన్ డిజైనర్స్ కింద, లేకపోతే యాక్టర్ కింద, యాక్ట్రెసెస్ కింద, తర్వాత యాంకర్స్ కింద, బ్యూటీషియన్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళ కింద అద్భుతంగా రాణించగలిగే వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దీంతో పాటుగా బిజినెస్ అండి. ఎప్పుడైతే ఈ సర్వగుణం అనేటువంటి దశమ స్థానంలో ఉన్న శనిని, కుంభ శని బిజినెస్ని ఇస్తాడు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఆ బిజినెస్ అనేది యాక్టివేట్ అవుతుందో వీళ్ళ జీవితంలో గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు, వాళ్ళ యొక్క అమాత్య కారక గ్రహం బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత బలంగా ఉన్న ఆ విషయం మీద. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడము, ఫ్యాక్టరీస్ స్థాపించడము, లేకపోతే కొత్త కొత్త కార్పొరేషన్ కంపెనీస్ పెట్టడం లాంటివి ఎన్నో పెద్ద స్థాయి వ్యక్తుల్లో వ్యాపారం చేసే వాళ్ళగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు డివైడ్ కూడా అవుతారు ఖచ్చితంగా. సో మీరు కనుక వృషభ రాశి వాళ్ళు జన్మించుంటే అమ్మ, మీ జాతకం చూసుకోండి. అమాత్య కారక గ్రహం అని ఒకటి ఉంటుంది, మీ జీవితాన్ని నిర్దేశించేటువంటిది. ఆ అమాత్య కారక గ్రహం ఏమిటి, అది ఎంత బలంగా ఉంది, వాటికి సంబంధించిన షడ్బలాలు ఎలా ఉన్నాయి, అష్టక వర్గులు ఎలా ఉన్నాయి, దశాంశ చక్రంలో దశమ స్థానం ఎలా ఉంది, లగ్నం ఎలా ఉందో చూసుకోండి. దీని తరువాత మీది జాతకం చూసిన తర్వాత మీది ఏ గుణమో తెలుస్తుంది. దాని ఆధారంగా కనుక మీరు ఆ వృత్తిలో కనుక దిగగలిగితే, మీకు ఒకవేళ సర్వగుణం ఉండి శని బాగా యోగిస్తూ అమాత్యకారకంగా ఉన్నట్లయితే ఎక్సలెంట్గా మీరు ఏ రిస్క్ అయినా తీసుకోండి, బిజినెస్లో ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. ఒక చిన్న పేదరికం కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా, లేకపోతే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా అపర కుబేరులు అవ్వడానికి ఇదే సూత్రము. మీ ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహాన్ని అనుసరించి వెళితే ఎక్సలెంట్గా రాణించగలుగుతారండి. అదేవిధంగా 2025వ సంవత్సరము ఇప్పుడు మనం తీసుకుంటే ఈ ఉగాది దగ్గర నుంచి పెను మార్పులు రాబోతున్నాయి. ఈ వృషభ రాశి స్త్రీలకి కెరీర్ పరంగా ఎక్సలెంట్గా వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు. అద్భుతమైన అఖండ రాజయోగం అని చెప్పచ్చు. ఎందుకనంటే 11వ స్థానం యాక్టివేట్ అవుతుందండి వీళ్ళకి. దీన్ని షష్టగ్రహ కూటమి మార్చి చిట్ట చివరి మాసం, ఈ మాసంలో పాల్గొన మాసంలో లాస్ట్లో వీళ్ళకి షష్టగ్రహ కూటమి మీనంలో పట్టడము, అది వీళ్ళకి 11వ స్థానం అవ్వడం వల్ల అద్భుతమైన రాజయోగంతో అపారమైన ధన సంపదలతో వీళ్ళు తొలతూగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు మీ యొక్క జాతకం ద్వారా అమాత్య కారక గ్రహాన్ని అనుసరించి అదే వృత్తిలో ఉన్నట్లయితే ఎక్సలెంట్ ఫ్యూచర్ అనేది మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బంగారు భవిష్యత్తుకి పునాది ఇక్కడే పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి మార్చి 30వ తారీఖున పడుతుంది. ఇక్కడ మొదలైన మీ భవిష్యత్తు తరతరాలుగా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహాన్ని చూసుకోండి. మీ యొక్క గుణం ద్వారా ఏ గుణానికి సంబంధించిన వారో ఇంటర్నల్ జాతకంలో చూసుకుని, సర్వగుణ సంపన్నులు కాబట్టి మీరు ఫిలిం యాక్టింగ్ లోకి వెళ్ళాలనుకుంటే అమాత్యకారక గ్రహం గురుడు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ అయితే ఎక్సలెంట్గా వెళ్ళిపోతారు. అది చూసుకుని దానికి తగినట్టుగా వెళ్ళండి. ఒకవేళ అమాత్యకారక గ్రహం ఉండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహం అవుతుందండి అమాత్యకారక గ్రహము, అలానే అందరూ సక్సెస్ఫుల్ అవుతారంటే కాదు. ఆ అమాత్యకారక గ్రహం బలంగా ఉండాలి. దానికి షడ్బలం ఎంత ఉంది, అది ఏ శత్రు స్థానంలోనో, ఏ నీచ స్థితిలోనో, ఏ ద్వికేంద్రాధిపత్యం వహించో ఉంది అనుకోండి, ఆ గ్రహానికి బలం ఉండదు. అప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి పూజలు చేస్తే శీఘ్ర ఫలితాలు ఉంటాయి. ఆ దశ అంతర్దశలు ఏమిటి, వాళ్ళు ఏ గ్రహం కంట్రోల్లో ఉన్నారో చూసి దానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల వెంటనే కెరీర్ పరంగా వీళ్ళకి ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి రాజయోగం పట్టబోతోంది. ఈ పీరియడ్ ఆఫ్ టైం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ టైం అండి. దీన్ని యూజ్ చేసుకుని కనుక ఆ పూజలు చేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 30 సంవత్సరాల దగ్గర నుంచి 45 సంవత్సరాల వయసు గల
ఆ మధ్య వయసు గల ఉన్న వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి రాజయోగం ఎస్పెషల్గా పడుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా, ఎగ్జిస్టింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి ప్రమోషన్స్ రాబోతున్నాయి. లేకపోతే వాళ్ళకి ధన ఆదాయం పెరగబోతోంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వీళ్ళకి కనబడుతోంది. లేదు ఎడ్యుకేషన్ ఇప్పుడే పూర్తయింది, ఏదైనా జాబ్లోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మంచి జాబే వస్తుంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళకన్నా స్టార్ట్ చేసే బిగినర్స్కి మాత్రం కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే 25 to 30 ఉండే వాళ్ళకి కాస్త తక్కువ అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా 45, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంకా కూర్చుని తినేటువంటి యోగం పడుతుంది వాళ్ళకి. ఈ షష్టగ్రహ కూటమి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్సలెంట్గా ఉన్నటువంటి రాశుల్లో వృషభ రాశి ప్రధానంగా కనబడుతోంది. అయితే ఎవరైనా సరే వృషభ రాశి స్త్రీలు మేము ఉద్యోగం వైపు వెళ్ళాలా, బిజినెస్ చేయాలా, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తుల్లో మేము కొనసాగాలా, లేకపోతే విదేశాలు వెళ్ళి ఇంకా చదువును కొనసాగించాలా అనేటువంటి సందిగ్ధంలో, ఆ డైలమా ఫేజ్లో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం మీదే ఆధారపడి ఉంటుందండి. వాళ్ళ యొక్క గ్రహస్థితి ఆధారంగా వాళ్ళ యొక్క సంచారం, గ్రహ సంచారం ఎన్ని నడుస్తోంది, దశాంతర్దశలు బట్టినే వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితానికి పునాది అవుతుంది. సరైనటువంటి నిర్ణయం తీసుకోండి, అది కూడా ఇంటర్నల్ జాతకం చూసిన తరువాత మాత్రమే నిర్ణయించబడుతుంది. వీళ్ళకి జనరల్గా ఏ వారం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? శుక్రవారం అండి. శుక్రవారము మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే అద్భుతమైన రాజయోగము, ధన సంపదలు వీళ్ళకి కలుగుతాయి. ఈ వృషభ రాశి స్త్రీలు ఎస్పెషల్గా విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ, లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యం పడుతుంది. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము జపం చేయండి. ఎందుకంటే వీళ్ళు చాలా టాలెంటెడ్ అండి. సో వీళ్ళ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యము ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలుగుతుంది. అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చాలామంది, అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే, లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే, మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము. ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా, షష్టగ్రహ కూడా మీ 7th హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి. కంపాటబిలిటీ అవ్వచ్చు, వాళ్ళ దశ అంతర్దశలు D1, D9, D10 చార్ట్, సమాత్య కారక గ్రహము, ఆత్మకారక గ్రహం, ఇవన్నీ చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు. తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో, ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో, మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండిటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఉమా గారిది వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే, పరిహారాల కోసమైనా సరే, పూజల కోసమైనా సరే, లేదంటే లైఫ్ స్టైల్ కోసమైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.